క్రితం చేతికందిన ప్రాజెక్టులు ఉంటాయో లేదో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. 1-2 సార్లు మళ్ళీ పునర్ప్రయత్నాలు చేస్తారు. అవతల వాళ్ళు అవునన్న తర్వాత మాత్రమే మీరు పనులు ప్రారంభిస్తారు. వీటి ద్వారా మంచి ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. హడావుడి పడి మీరు పనులు ప్రారంభించి పెట్టుబడులు పెట్టుకొని ఆ తర్వాత నిరాశ ఎదురు కాకూడదు అన్న అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. క్రితం జరిగినటువంటి సంఘటనల ప్రభావం చేత సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు బాగుంటాయి. ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము రాబోయే రోజుల్లో మౌఢ్యమి ప్రారంభమైనప్పటికీ ఈ రాష్ట్రాధిపతి కాబట్టి ఈ ఉన్న 10-15 రోజుల్లోనే మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. చురుకుదనం మరింతగా పెరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ పేరు ప్రతిష్టలతో పాటు కుటుంబ పరువు మర్యాదలను కూడా దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేయగలుగుతారు. పితృదేవతల ప్రీత్యర్థం, గతించిపోయిన వారి జ్ఞాపకార్థం ఎక్కువగా విరాళాలు ఇస్తున్నట్టుగా పలువురితో మాటలు పడే అవకాశం ఉంటుంది. మంచి పని చేస్తున్నప్పటికీ కూడా నేను తప్పు చేసినట్టుగా సంజాయిషి చెప్పుకోవలసి వస్తోంది అని కాస్త బాధకి లోనయ్యే అవకాశం ఉంటుంది. నూతన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అత్యంత సన్నిహితులైన వారికి కూడా మీరు ఇవ్వటం అనేది జరుగుతుంది. కూరగాయల వ్యాపారస్తులకి, బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి, క్యాటరింగ్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు మరింతగా చేతికి అంది వస్తాయి. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి. శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు.